పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక తెలంగాణ పంచాయతీ మార్పు చేర్పుల సిగ్నల్ రేవంత్కు అందిందా? ఢిల్లీకి చేరిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం మంత్రివర్గాన్ని కదిలిస్తే తేనెతుట్టను కదిలించడమే అధిష్టానానికి కర్ణాటక అనుభవ పాఠాలు. కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు ఒక సుదీర్ఘ సందిగ్ధతకు తెరదించింది. తీవ్ర ఉత్కంఠత, అంతర్గత విభేదాల నడుమ అక్కడ ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియను ఢిల్లీ పెద్దలు ఎలాగలో పూర్తి చేశారు. అయితే ఈ మార్పు తర్వాత కర్ణాటక కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు పూర్తిగా చల్లారలేదు. పైకి అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల నేతల అసంతృప్తిని కవర్ చేయడం హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారింది. సరిగ్గా ఇదే తరుణంలో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లోని మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ గురించి చర్చ ఒక్కసారిగా ఊపందుకుంది. కర్ణాటక ప్రక్రియ ముగియడంతో అధిష్టానం తన తదుపరి ఫోకస్ను తెలంగాణపై పెడుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని ఆశావాహులు, రేసులో ఉన్న పెద్దలు అలర్ట్ అయి అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతానికి ముఖ్యమంత్రిని మార్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టమవుతున్నప్పటికీ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ మాత్రం ఇప్పుడు ముంచుకొస్తుంది. ఇవాళ రేపు ఈ ప్రక్రియకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం కాస్త ఒక్కసారిగా దిల్లీకి చేరింది. మంత్రి పదవులు ఆశిస్తున్న సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇక హైకమాండ్ పెద్దలను కలుస్తూ లాబింగ్ ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా దీనిపై అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు అందాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మంత్రి పదవుల రేసులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందరికంటే ముందు వరుసలో కనిపిస్తున్నారు. ఆయన స్వయంగా ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి తన మంత్రి పదవి గురించి గుర్తు చేయడం గమనార్హం. గతంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడే ఆయన కేబినెట్ బెర్త్ ఆశించినప్పటికీ కొన్ని రాజకీయ, సామాజిక సమీకరణాల వల్ల అప్పట్లో అవకాశం దక్కలేదు. దీంతో ఈసారి ఎలాగైనా మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవాలనే పట్టుదలతో రాజగోపాల్ రెడ్డి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆయనతో పాటు రేసులో ఉన్న ఇతర సీనియర్ ప్రజాప్రతినిధులు కూడా ఢిల్లీ వేదికగా మంత్రాలను సాగిస్తూ తమ గాడ్ ఫాదర్ల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గాన్ని కదిలించడం అనేది తేనెతిట్టను కదిలించడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కొందరిని తప్పించి కొత్త వారిని తీసుకోవడం లేదా ఖాళీలను భర్తీ చేయడం ఏమాత్రం సాదాసీదాగా సాగే ప్రక్రియ కాదు. సీనియారిటీ, సామాజిక సమీకరణాలు, ప్రాంతాల వారిగా బ్యాలెన్స్ చేయాల్సి రావడం హైకమాండ్కు సీఎం రేవంత్కు పెద్ద సవాల్గా మారనుంది. ఒకరికి పదవి వస్తే మరొకరికి తీవ్ర అసంతృప్తికి లోనయ్యే ప్రమాదం పొంచి ఉంది. పార్టీని నమ్ముకొని ఉన్న అనేక మంది ఆశావాహులు తమకు అన్యాయం జరిగితే బహిరంగంగానే రచ్చ చేసేందుకు, తిరుగుబావుట ఎగురవేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు సమయంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా తెలంగాణలో మంత్రివర్గ ప్రక్షాళన చేసేటప్పుడు హైకమాండ్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అక్కడ పైకి అంతా సద్దుమణిగినట్లు అనిపించినా అంతర్గత అసంతృప్తే అలాగే ఉండిపోయింది. తెలంగాణ నోట్లో కూడా కేబినెట్ భర్త దక్కిన నేతలు రేపే అసంతృప్తి శృతి మించితే అది ప్రభుత్వ సుస్థిరతపై, పార్టీ అంతర్గత క్రమశిక్షణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. త్వరలో జరగబోయే కేబినెట్ మార్పులు చేర్పులు తెలంగాణ కాంగ్రెస్లో కొత్త జోషును నింపుతాయా లేక అసంతృప్తి జ్వాలలు దారితీస్తాయా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.